డాక్టర్ చిలుకూరు శ్రీనివాసమూర్తి జ్యోతిష్యాగమ పండితులు ఉన్నారు. వారిని అడిగి నవమి వైశిష్ట్యం అని చెప్పారు. రాముని వైశిష్ట్యం ఏంటి, అవతార వైశిష్ట్యం ఏంటి, అలాగే రామతత్వాన్ని అసలు ప్రకటించింది. రామతత్వాన్ని మనకు పరమాచారి గారు ఇది చేశారు. ఈ నారాయణ మంత్రంలోని రా బీజాక్షరము, నమశివాయలోని మా బీజాక్షరంతో రామ శబ్దం అనేది. ఈ రాముడి యొక్క వైశిష్ట్యము పితృవాక్య పరిపాలన. అంటే ఆయన మానవుడు అని తప్ప ఎక్కడా కూడా దేవుణ్ణి అని చెప్పేసి చెప్పుకోలేదు. ఆ మానవ జీవితంలో ఉన్నటువంటి మనుగడ పితృవాక్య పరిపాలన. పితృవు యొక్క సంసార జీవనాన్ని నడిపించేవాడు. అటువంటి దశరథుడి మాటని ఆయన ఎక్కడా కూడా జవదాటలేదు. చాలా చోట్ల కైకేయి కూడా అనేక రకాలైనటువంటి ఇది తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రాముడు ఏంటంటే పితృవాక్య పరిపాలన ధ్యేయంగా అరణ్యానం వనవాసం కానీ ఈ విషయాలన్నీ కూడా పితృవాక్య పరిపాలనతో ఇది జరిగింది. అదేవిధంగా చైత్ర శుద్ధ నవమి, ఈ చైత్ర శుద్ధ నవమి అనేది ఉగాది నుంచి ఆరంభమై ఈ వసంత నవరాత్రోత్సవంలో అంటారు. ఈ నవరాత్రోత్సవంలో అనేకటువంటి పుణ్య కార్యాలను కనుక ఆచరిస్తే ఎటువంటి మహత్తరమైన దోషము కూడా నివారణ అవుతుందని చెప్పేసి శాస్త్రంలో ఉన్నటువంటి సంతోష్ కుమార్ దాస్ గారు, శ్రీనివాసమూర్తి గారు చెప్పండి. రాముడు అంటే ధర్మం అంటారు, ధర్మం అంటే రాముడు అంటారు. ఏంటి రాముడు వల్లే ధర్మం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన పితృవాక్య పరిపాలన, ధర్మబద్ధంగా పాలనలో ఆయన అత్యంతమైనటువంటి వైశిష్ట్యమైనటువంటి సేవలను ప్రజలకు అందజేశాడు. అలాగే తృతీయం దశమిత్యాహు చతుర్థంతు సహస్రకం. తృతీయం అంటే అనగా 10, చతుర్థం అనగా 1000. ఈ విధంగా అభియుక్తోక్తి వలన దశవర్ష సహస్రములు అనగా 40, దశవర్ష శతకములు అనగా 30. అంటే ఈ 30, అలాగే ఈ రెండు కూడా 70. అంటే ఈ 40, 30 కలిసి 70. ఈ విధంగా మనకి దుంపల రామిరెడ్డి గారు అని చెప్పేసి ఒక పండితులు ఒకరు చక్కని సమన్వయం చేశారు. ఈ 70 సంవత్సరాల రాజ్యము చేయటం మానవాతీతం కాదు. ఈరోజు మనం